హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? ఎంత వెయిట్ లాస్ అయ్యారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది డైట్ ఆపేసి మెయింటెనెన్స్ డైట్ చేస్తున్నారన్నది కూడా కామెంట్ చేయండి. సో నేను మీకు ఇప్పుడు చూపించబోయే వీడియో మెయింటెనెన్స్ డైట్గా కూడా చేయవచ్చు, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ట్రై చేయవచ్చు అనమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో మార్నింగ్ లేచాక నేను ఫ్లాక్సీడ్ పౌడర్ అయితే కొంచెం గోరువెచ్చటి వాటర్లో కలుపుకొని తాగుతున్నాను. సో మనకి ఫ్లాక్సీడ్ పౌడర్ వల్ల కూడా మనం వెయిట్ లాస్ అనేది మంచిగా అవుతాము. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బెల్లీ ఫ్యాట్ అనేది మంచిగా తగ్గిస్తుంది అనమాట. మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఇది పౌడర్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని తాగండి. ఒక 1 వీక్ వరకు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. సో మార్నింగ్ అది డీటాక్స్ వాటర్లో తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను మ్యాంగో స్మూదీ చేసుకుంటున్నాను. దానికి ఒక 1.5 స్పూన్ చియా సీడ్స్ని వాటర్లో వేసి ఒక ½ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి. అలాగే 2 to 3 స్పూన్స్ వరకు ఓట్స్ని కూడా ఒక 10 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలన్నమాట. సో మీ దగ్గర ఉన్న మామిడి పండు మంచిగా పీసెస్ కింద కట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇది రసాలన్నమాట, అయినా నేను కొంచెం గుజ్జులా తీసేసి బ్లెండ్ చేద్దామని అయితే తీసాను. మీ దగ్గర ఏ వేరియంట్ ఉంటే ఆ వేరియంట్తో చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ సోక్ చేసి పెట్టిన ఓట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని చియా సీడ్స్ వేసుకొని, అలాగే మన దగ్గర ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోని కూడా మనం వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. ఇంకా మీరు దీంట్లో కావాలనుకుంటే బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, రేజిన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒక ఖర్జూరా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. ఇంకా దీంట్లో నేను ఐస్ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ వాటర్ యూస్ చేసి తర్వాత ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, కొంచెం చల్లగా తాగడానికి. అండ్ ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ తీసుకోవచ్చు అనమాట. నేనైతే డిన్నర్ 6:30-7 లోపే క్లోజ్ చేస్తున్నాను. కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏం చేయట్లేదు. నాకు తెలిసి ఓన్లీ 13 to 14 అవర్స్ అయితే ఫాస్ట్ ఉంటున్నాను కావచ్చు, అంతే. మార్నింగ్ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినేస్తున్నాను. డీటాక్స్ వాటర్ కూడా 7:30 or 8:30కి స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎండకి ఉండలేకపోతున్నాము తినకుండా, అందుకని ఇలా చల్లగా చేసుకొని తాగుతున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నాది మ్యాంగో స్మూదీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ అండి. మ్యాంగో తింటే లావ్ అయిపోతాము అని అనుకుంటారు చాలామంది. అవుతాము, బట్ అది ఎక్కువగా తింటే లావ్ అయిపోతాము. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎండాకాలంలో తినక తప్పదు, కాబట్టి తిన్నే ఏం లావ్ అవ్వము. నెక్స్ట్ నాకు ఆకలేసింది, తర్వాత ఒక చపాతీలో హనీ వేసుకొని రోల్ చేసుకొని తినేసాను. అంటే ఆల్మోస్ట్ తిన్న తర్వాత 1.5 అవర్కి ఆకలేసింది అనమాట స్మూదీ తాగిన తర్వాత. సో ఇంకా లంచ్లోకి నేను ఏం తిన్నానంటే బ్రౌన్ రైస్. యాక్చువల్లీ ఇది వేయింగ్ స్కేల్ అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. 300కి యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. అయితే ఆ రోజు తీసుకున్న ఫస్ట్ డే 100 grams బ్రౌన్ రైస్కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఏంటి అన్నది కౌంట్ చేద్దామని తీసుకున్నాను. ఓన్లీ 100 grams తీసుకున్నాను బ్రౌన్ రైస్. పర్లేదండి, నాకు సఫిషియెంటే అనిపించింది, మళ్ళీ ఆకలి అవ్వలేదు. సో ఇలా 100 to 150 grams వరకు కూడా మనం రైస్ ఇలా వెయిట్ చూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇవి చిక్ పీస్ కానీ లేకపోతే ఏమంటారు మిల్ మేకర్ కానీ ఇలా ఒకసారి చెక్ చేసుకోవడానికి వెయిట్ అనేది ఇది ఆర్డర్ చేశాను. మీకు యూస్ఫుల్ అయితే మీరు కూడా తీసుకోండి. సో నేను 100 grams బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను లంచ్లోకి. దాంట్లోకి నేను క్యాబేజీ కర్రీ తీసుకున్నాను అనమాట. సో మీ ఇష్టము, మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేకపోతే మిల్లెట్స్ ఏమైనా కూడా తీసుకోవచ్చు. నేను ఈ మధ్య బాగా జొన్న గట్కా తీసుకున్నాను అనమాట. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది, అంటే వెయిట్ మెయింటెనెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి వైట్ రైస్ తిన్నా కూడా మళ్ళీ లావ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ డే జొన్న గట్కా బ్రౌన్ రైస్ తిన్నా కూడా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. సలాడ్ కోసం కీరా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. సో ఇది నా లంచ్ ప్లేట్ అండి, చాలా ఫిల్లింగ్గా అనిపించింది. క్యాబేజ్ కర్రీ అలా పెరుగుతో కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఏంటంటే మధ్యాహ్నం ఓట్స్ ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఇంకా చాయిస్ ఆప్షన్ మీదండి. వెయిట్ మెయింటైన్ అవ్వాలి అనుకుంటే బ్రౌన్ రైస్ ఒకరోజు వైట్ రైస్ అలా తినుకుంటూ మెయింటైన్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ ప్లేస్లో మీరు జొన్న రొట్టె, రాగి రొట్టె, ఓట్స్ ఉప్మా
ఇలా అయినా తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో మీరు దీన్ని 2 రకాలుగా పాటించవచ్చు అనమాట. వెయిట్ లాస్ ఆర్ వెయిట్ మెయింటెనెన్స్. వెయిట్ లాస్ ఏంటి అంటే కొంచెం 6:30, 6 లోపే తినడానికి ట్రై చేసి 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను కాఫీ తాగేశాను. అరౌండ్ నాకు కాఫీ లంచ్ మొత్తం 1:30 లోపు అయిపోతుంది. 1:30 టు ఈవినింగ్ 6 వరకు కూడా నేను ఏమీ తీసుకోవట్లేదు. ఓన్లీ వాటర్, నిమ్మరసము దాని మీదే ఉంటున్నానమాట. సో దీనివల్ల కూడా నాకు వెయిట్ మెయింటైన్ అవుతుంది బాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఓట్ మీల్లా చేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ మిక్స్ చేశాను. ఆల్రెడీ అది స్కిమ్డ్ మిల్కే, బట్ అయినా కూడా నేను కొంచెం వాటర్ అయితే యూస్ చేసుకున్నాను. అది బాయిల్ అయ్యేటప్పుడు 2 to 3 స్పూన్స్ ఓట్స్ అయితే వేసుకొని మనం పాలల్లో అటుకులు వేసుకుంటాం కదా, అలా అనమాట. అయితే ఇది పాలు దించక ముందే వేసుకుంటాము, అవి దించిన తర్వాత వేసుకుంటాము అటుకులు అయితే. సో నేనైతే 2 to 3 స్పూన్స్ వేసుకొని కొంచెం ఇలా బాయిల్ అవ్వనిచ్చాను. దీంట్లో 4 బాదం మంచిగా దంచి కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు వేసేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇలా పాలలా తాగినట్టు అనిపించాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే తీసేయండి. లేదు అనుకుంటే ఇంకా బాగా ఉడకనివ్వండి. పాల క్వాంటిటీ తగ్గించుకోండి, ఎందుకంటే పాలు ఎక్కువైపోయి వాటర్ ఎక్కువైపోయినా అది ఉడకడానికి టైం పడుతుంది కదా. సో కొంచెం తగ్గించుకుంటూ వేసుకుంటే కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట. నాకైతే ఆ రోజు ఇలా పాలలా తాగాలనిపించింది, అందుకే కొంచెం లూజ్గానే చేసుకున్నాను. పైనుంచి ఇలా రేజిన్స్ అయినా వేసుకోవచ్చు. మీరు ఏంటంటే పక్కన ఒక యాపిల్ పెట్టుకొనైనా ఇది తాగుతూ యాపిల్ కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ, హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి వెయిట్ మెయింటెనెన్స్కి చాలా బాగుంటుంది. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగితే ఈవినింగ్ కూడా చల్లచల్లగా తాగేయచ్చు అనమాట. సో ఇలా టిప్స్ పాటిస్తూ ఎండాకాలంలో కూడా మంచిగా డైట్ చేస్తూ వెయిట్ మెయింటైన్ అనేది చేయొచ్చు. అండ్ అలాగే నేను నైట్ పడుకునే ముందు కూడా నేను మళ్ళీ హాఫ్ స్పూన్ అవిసె గింజల పొడి వేసుకొని తాగి పడుకుంటున్నాను అనమాట. అంటే నేను 6:30 లోపు ఫినిష్ చేసి ఇది 8:30కి అలా తాగుతున్నాను. సో నేనేం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంప్లీట్గా చేయట్లేదు. సో ఇదనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి అబ్బా, వీడియోస్ని షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ యూట్యూబ్ అనేది మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.